నమస్తే. బండి భగీరథ్. బండి భగీరథ్ గురించి కేటీఆర్ సంచలన స్టేట్మెంట్ చేశాడు. అది వాస్తవంగా కూడా ఈ నెల 8 తారీఖు పోక్సో కేసు నమోదైంది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో. కానీ దాదాపు ఆయనను అరెస్ట్ చేసింది ఎప్పుడు 16 తారీఖు లేదా 17 సబ్జెక్టు కరెక్షన్. అంటే కేటీఆర్ ఏమంటున్నాడంటే 9 రోజులు మెడికోర్ హాస్పిటల్లో 28వ అంతస్తులో దాచిపెట్టిండ్రు బండి భగీరథనని సంచలన స్టేట్మెంట్ చేశాడు. అసలు ఆయన ఏమన్నాడో ఆ స్టేట్మెంట్ వినండి ఫస్ట్ మీరు. నేను అది పొద్దున వచ్చినప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారు బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అలా దాచిపెట్టి 28వ అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు సమీప బంధువులు దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేను ఏదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మామూలుగా ఎవరో చేస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిండు కాబట్టి ఇప్పుడు సంచలనంగా మారింది. మెడికోర్ హాస్పిటల్ అనేది ముఖ్యమంత్రి బంధువులకు సంబంధించింది. ఇంకా ఏంటంటే ముఖ్యమంత్రి అల్లునికి షేర్స్ ఉన్నాయంట, అందులో బంధువులో కూడా షేర్స్ ఉన్నాయంట. ఇది పెద్ద స్టేట్మెంట్. ఇది వాస్తవంగా కూడా 9 రోజులు లేడు. కొందరు అప్పట్లో వార్తలు వచ్చినాయి, విదేశాలకు పోయిండు, లండన్ పోయి ఏడికి పోలేదంట. వాస్తవంగా కూడా ఇవన్నీ స్టేట్మెంట్లు. కేటీఆర్ స్పందించిండు. ఏం చెప్తా ఉన్నాడు? మీరే చెప్పాలి, జర్నలిస్టులకు చెప్తా ఉన్నాడు. మీరే మేధావి గల జర్నలిస్టులు, మీరే దాన్ని లోతు అధ్యయనం చేసి నిజమేందో అవేందో చెప్పాలంటాడు. కానీ ఒకటైతే నిజం, మెడికోర్ హాస్పిటల్ చాలా మటుకు ఈయన ప్రారంభిస్తున్నాడు ఈ మధ్యకాలంలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికోర్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాడు. కరీంనగర్రా ఇంకెక్కడో నాకు అంత ఐడియా లేదు, కానీ మెడికోర్ హాస్పిటల్ మాత్రం ఈయన పోయి రిబ్బన్ కట్ చేస్తున్నాడు. మరి అల్లునికి షేర్స్ ఉన్నాయి అంటున్నారు, బంధువులకు షేర్స్ ఉన్నాయి అంటున్నారు, వాటాలు వస్తాయి అంటున్నారు. దీనిలో మరి నిజంగానే బండి భగీరథను మెడికోర్ హాస్పిటల్లో, హైదరాబాద్లో లేనంట, మెడికోర్ హాస్పిటల్లో 28వ అంతస్తులో దాచిపెట్టడానికి కారణం ఏంది? ఒకవేళ దాచిపెడితే ఎవరు దాచిపెట్టారు? దాని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి హస్తం ఉందా, లేకపోతే ముఖ్యమంత్రికి బండి సంజయ్కి మధ్య ఏమైనా ఒప్పందం ఉందా? ఏందో ఈ ప్రశ్నలన్నీ రావాలి. మరి ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. మరి ముఖ్యమంత్రి స్పందించాలి దీనిపై. అదే ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అంటున్నాడు. ఇవి వస్తున్నాయి, నేను వీడియో చూసినా, నేను ఉదయం వచ్చినప్పుడు ఒక వీడియో చూసినా, మెడికోర్ హాస్పిటల్లో దాచిపెట్టినారు, మరి మీరే చెప్పాలని జర్నలిస్టులకు చెప్తున్నాడు. మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు. కాకపోతే మాత్రం ఒకటైతే నిజం ఏంటంటే మెడికోర్ హాస్పిటల్ సంబంధించి షేర్స్ వాళ్ళ అల్లునికి అయితే ఉన్నాయి, 100% ఉన్నాయి. వాళ్ళ బంధువులకు కూడా ఉన్నాయంటే, ఇంకా ఎవరో బంధువులు. ఒకసారి బండి సంజయ్ మాజీ అనుచరుడు అడ్వకేటు బేతి మహేందర్ రెడ్డిని ఒకసారి మనం ఫోన్లోకి తీసుకుందాం. ఈయన ఏం చెప్తాడో, అంటే వీళ్ళ బంధం గురించి ఏమన్నా, ఈ మరి ఏం బంధం ఉంది వీళ్ళకి. హలో, బేతి మహేందర్ రెడ్డి గారు, మీరు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు. కేటీఆర్ ఈరోజు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిండు, వివిధ అంశాల గురించి మాట్లాడిండు. బండి భగీరథ అంశం గురించి మాట్లాడిండు. అది మీరు మరి చూసిండ్రని అనుకుంటున్నా, మరి మీ దాకా వచ్చిందేమో. అదే ఏమంటున్నారు అంటే, బండి భగీరథను 9 రోజులు మెడికోర్ హాస్పిటల్లో 28వ అంతస్తులో దాచిపెట్టిండ్రు. ఆ హాస్పిటల్ రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించింది, లేదా రేవంత్ రెడ్డి బంధువులు వాళ్ళకు షేర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇది సంచలన స్టేట్మెంట్. అంటే ఇది మామూలు వేరే వ్యక్తి ఎవరో మాట్లాడితే అది వేరే విషయం, సామాన్యుడు ఎవరో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడింది కాబట్టి ఇది ఒక సంచలనంగా మారింది. మరి ఏం చెప్తారు ఈ అంశం గురించి? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, ఈ విషయంలో బండి సాయి భైరత్ ఏదైతే కేసు 8 తారీఖు అయినప్పుడు ఇన్ని రోజులు, అంటే ఏదో అప్పా జంక్షన్ దగ్గర ఏదైతే పోలీసులు కస్టడీ తీసుకున్న వరకు కూడా వాళ్ళ నాన్నగారు అంటే గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నారు కాబట్టి ఆయన త్రిబులెక్స్ అంటున్నా, ఈ త్రిబులెక్స్ ఎవరైతే ఉన్నారో ఆయనే దాచిపెట్టాడని చెప్పేసి చాలా సందర్భాల్లో అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా. కానీ వాస్తవంగా నేను కూడా మొన్న రీసెంట్ ఒక మీడియా ఛానల్ మాట్లాడడం జరిగింది. ఒక హాస్పిటల్ దాచిపెట్టారని చెప్పేసి నాకు సమాచారం వచ్చింది. వాస్తవం కావచ్చు, ఎందుకంటే ఎవరైనా పోలీస్ అధికారులు హాస్పిటల్కి వెళ్ళారు, వాస్తవంగా హాస్పిటల్కి వెళ్ళి చూడరు. వాస్తవంగా అదే సేఫ్ ప్లేస్ అని చెప్పేసి హాస్పిటల్ దాచిపెట్టి ఉండొచ్చు. అది ఎంతవరకు నిజమో కాదో అని చెప్పేసి ఇప్పుడు సిట్ అధికారి రితరాజ్ మేడం గారు ఉన్నారు కదా, వారు విచారణ చేయాలి. నిజంగానే బండి సంజయ్ గారు ఏదైతే వాళ్ళ కొడుకున్న ఆస్తులు దాచిపెట్టిన నిజ నిరూపణ అయితే మాత్రము బండి సంజయ్ ఒక నేరస్తుని దాచిపెట్టిన విషయంలో ఆయన కూడా నేరస్తుడు అవుతాడు. ఇవి 100%.
కాబట్టి నేనేమంటా ఆ నేరస్తుని దాచిపెట్టిన నేరంలో ఇప్పుడు వారు కూడా వాళ్ళ తండ్రి గారు కూడా నేరస్తుడు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఈ కేసులో కూడా వాస్తవంగా ఆ అమ్మాయి తల్లిని వాళ్ళ పేరెంట్స్ బెదిరించిన దాంట్లో కూడా నేరస్తుడు అయిండు. ఏటుగా భావించవలసి వస్తుంది. ఇంతవరకు కూడా సిట్ అధికారి ఆ విషయంలో మాట్లాడలేదు. అసలు సిట్ అధికారి ఏదైతే అపాయింట్ అయిన కంచెలు ఇప్పటి వరకు కూడా ఈ నిజాలు ఇవి కూడా బయటకు చెప్పట్లేదు, మీడియాకు చెప్పట్లేదు. మనం కూడా ఏంటంటే చాలా విషయాలు మనం లోతుగా మనం మీడియాలో లోతుగా విచారణ చేస్తే చాలా విషయాలు ఇవాళ బయటకు తీస్తా ఉన్నది, ప్రజలు కూడా చూస్తా ఉన్నది. వల్ల నేను ఏమంటా అంటే ఇప్పటికైనా రితురాజ్ మేడం గారు ఈ అబ్బాయి 9 రోజులు ఎక్కడ ఉన్నాడనే విషయం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం సిట్ అధికారికి ఉంది. లేకపోయినా ఆ పోలీసు పేట బషీర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలో నిజం ఉంది అని అనుకుంటున్నారా? మీ దాకా ఏమైనా వచ్చిందా ఆ ఇన్ఫర్మేషన్? నాకు ఇంతవరకు వాస్తవంగా ఏంటంటే హాస్టల్లో దాచిపెట్టరు అని చెప్పేసి అందరు తప్పించి పలానా హాస్టల్ అని చెప్పేసి నాకు ఎవరు చెప్పట్లేదు. నాకు పలానా ఇవాళ వారు చెప్పడం జరిగింది. అంటే కేటీఆర్ గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో నాకు తెలియదు, కానీ పలానా హాస్టల్లో దాచిపెట్టిన విషయం మాత్రం వాస్తవం అది. కానీ ఏ హాస్పిటల్ అనే విషయం తెలియదు. ఎందుకంటే మరి మెడికేర్ హాస్పిటల్ అన్ని అంతస్తుల హాస్పిటల్ ఉన్నాయా? మెడికల్ హాస్పిటల్ కూడా అన్ని అంతస్తులు ఉండాలి కదా. హాస్పిటల్ కూడా 28 అంతస్తులు 20 అంతస్తులు అని చెప్పేసి అంటున్నారు. మరి అన్ని అంతస్తుల బిల్డింగ్లు ఏవైతే మెడికల్ హాస్పిటల్ ఉన్నాయో నాకు తెలియదు. హైదరాబాద్ అంత పెద్ద హాస్పిటల్ మరి నేను ఇంతవరకు ఉన్నట్టు తెలియదు నాకు. ఇప్పుడు కేటీఆర్ ప్రశ్న ఏంటంటే 28th ఫ్లోర్ లో హాస్పిటల్ అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి వారికి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, వారికి ఎవరు చెప్పారు అనేది కూడా చాలా అవసరం ఇది ఇక్కడ. కానీ ఇన్ని అనుమానాలు బయట రేకెత్తిస్తున్నాయి కాబట్టి ఈ సిట్ అధికారం ఏదైతే ఉందో ఈ 9 రోజులు అబ్బాయిని దాచిపెట్టిన విషయం ఏదైతే ఉందో వాస్తవంగా 9 రోజులు అబ్బాయి దాచిపెట్టారు. మొత్తం 9 రోజు కూడా బండి సాయి పేరుతో తండ్రి గారు ఎక్కడ కూడా సరెండర్ చేయలేదు, గుర్తుపెట్టుకోలేదు. వాస్తవంగా అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సరెండర్ చేస్తే మీరు గమనించండి 3 ప్లేస్లు సరెండర్ చేయాలి. ఒకటి పేట బషీర్ పోలీస్ స్టేషన్ సరెండర్ చేయాలి, రెండోది రితురాజ్ మేడం సిట్ ఆఫీస్ దగ్గర సరెండర్ చేయాలి, మూడోది కోర్టులో పుట్టి చేయాలి, ఈ 3 కోర్టులో పుట్టి సరెండర్ చేయాలి. ఇక్కడ ఈ 3 స్థానాల్లో సరెండర్ చేయలేదు. ఇక్కడ కూడా ఎక్కడో నడి రోడ్డు మీద అప్పాధ్యక్ష రోడ్డు మీద ఆయన నేను అప్పయ్య అంటే వాళ్ళు అరెస్ట్ చేసి అంటారు. ఇక అప్పాధ్యక్ష అనేది ఒక పెద్ద ఇప్పుడు ఒక కీలకమైన ఘట్టం అయిపోయింది. ఇక్కడ వాళ్ళని అప్పయ్యకుండా వీళ్ళు అరెస్ట్ చేశారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది. వాళ్ళ నిజంగానే మినిస్టర్ గారు సరెండర్ చేస్తా అని చెప్పేసి ఆయన అంటే అక్కడ సరెండర్ చేసే అవసరం ఏమొచ్చింది? పోలీసులు అక్కడికి పిలిపాల్సి వచ్చింది. వాస్తవంగా నేనేమంటే పోలీస్ అధికారులు చెప్పిందే వాస్తవంగా నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీస్ అధికారులు మేము అక్కడ గస్తీ చేస్తుంటే దొరికడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక ఇద్దరు అధికారులు పెట్టుకొని తప్పించుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారని నాకు డౌట్ వస్తా ఉన్నది వాళ్ళ. ఎందుకంటే ఆ ఇద్దరు వకీలు కూడా ఇవాళ గమనించండి పోలీసు వెహికల్ ఎక్కడ జరిగింది, పేట పోలీసు దగ్గర ఆ పోలీసు వెహికల్ కూడా జరిగింది. వాస్తవంగా అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో పోలీసు వెహికల్ పోవద్దు. వాస్తవంగా అయితే ఒక నేరస్తుని పట్టుకుని నేరస్తుని తీసుకుపోవాలి. వీళ్ళు అవసరం అనుకుంటే అడ్వకేట్లు వాళ్ళ కారణం వాళ్ళు పోవాలి. ఇక్కడ ఎంతో డ్రామా నడుస్తా ఉంది ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వము ప్లస్ బండి సాయిపురతో తండ్రి గారు ఏదైతే కొల్లుడైపోయారు. ఇక్కడ కొల్లుడైపోయారు కానీ కేసులు పక్కదారి పట్టించే అవకాశం ఉందని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తాను. అంటే ఇప్పుడు కేటీఆర్ కూడా ఒక ప్రశ్న ఏంటంటే అనేది ఇప్పుడు మెడికోర్ హాస్పిటల్లో దాచిపెట్టారు కదా, అది ముఖ్యమంత్రి బంధువులకు షేర్లు ఉన్నాయి, భాగస్వామ్యం ఉందనేది ఆయన ప్రశ్న. నిజంగా ఉందా? ఇప్పుడు మెడికల్ హాస్పిటల్స్ ఎవరిదో నాకు తెలియదు. నిజంగానే మెడికల్ హాస్పిటల్ కేటీఆర్ ఆరోపించినట్టు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారికి అలా బంధుత్వం ఉందా, అలా పార్ట్నర్షిప్ ఉందా అనే విషయం కూడా మాకు క్లారిటీ లేదు. నిజంగానే కేటీఆర్ కి క్లారిటీ ఉంటే కేటీఆర్ గారు దాని ఆధారం ముందు పెట్టి మాట్లాడితే ప్రజలు కూడా కొంచెం నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయపరమైన విమర్శలు చేసుడు వేరు, ఆధారాలతో మాట్లాడడం వేరు. ఆధారం లేదు కాబట్టి నిజంగా వారికి బంధుత్వం ఉందా మెడికల్ హాస్పిటల్ ఓనర్లతో, లేకపోతే ఈయన పార్ట్నర్షిప్ ఉందా అనే విషయం ఏదైతే ఉందో ఇంకా భవిష్యత్తులో తెలుస్తుంది. నిజంగానే ఆ హాస్పిటల్ దాచిపెట్టుంటే నిజంగానే వీళ్ళ ఇన్స్పెక్షన్ ఏదైతే ఉందో వీళ్ళు ఏదైతే వీళ్ళ విచారణ నిజంగా తేలింది అనుకో వాస్తవం కావచ్చు. అది ఇప్పుడు బండి భగీరథ్ తండ్రి ఏం చెప్తా ఉన్నాడంటే నాకు తెలిసి భారతదేశంలో మొదటి నాయకున్నేమో కొడుకుని చట్టానికి అప్పగించడం నేను స్వయంగా నేనే అప్పగించిన అని చెప్తా ఉన్నాడు కదా. ఒకవేళ ఆయన ఎందుకు దాచిపెడతాడు? మరి ఒకవేళ నిజంగానే దాచిపెట్టింది అనుకుంటే ఆయనకు తెలియకపోవచ్చు. అంటే ఆ చట్టాల గురించి ఇవాళ బండి సాయిబుతో తండ్రి గారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే చట్టాల గురించి ఆయనకు అవగాహన లేదు. చాలా సందర్భాల్లో సొంత కుటుంబ సభ్యులు అప్పయ్యపిన దాఖలు చాలా ఉన్నాయి. సొంత కుటుంబ సభ్యులు ఎట్లా అప్పయ్యారు? దొరికినాక వెంటనే అప్పయ్యారు. కానీ ఇక్కడ అబ్బాయిని 9 రోజులు దాచిపెట్టిండు. ఆయన అప్పయ్యప్పలే. ఇక్కడ ఆయన అప్పయ్యప్ప అని చెప్పేసి ప్రగల్భాలు వెళ్తా ఉన్నాడు ఇవాళ. కానీ అది పచ్చి అబద్ధం. అది ఆయన అప్పయ్యప్పలేదు. ఎందుకంటే అప్పయ్యప్పే ఉద్దేశం ఉంటే ఆరోపణ వచ్చే రోజు తెల్లారు అప్పయ్యప్పాలి. 8 పోలీసులు అప్పచెప్తే అప్పుడు ఆయన నిజంగానే నిజాయితీ నిరూపించుకునే అవకాశం ఉండే. కానీ ఇవాళ నిజాయితీ వేయింది. అక్కడ 9 రోజులు ఇవాళ దాచిపెట్టి ఇవాళ కోర్టులో ఎక్కడైతే ప్రొటెక్షన్ ఆర్డర్ రాకపోయేసరికి తీసుకొచ్చి అప్పచెప్పడానికి చెప్పడం జరుగుతున్నది. వాస్తవంగా పోలీసు అరెస్ట్ చేసారు. ఆయన ఎక్కడ కూడా అప్పచెప్పలేదు. ఇంకా కూడా ప్రయత్నం చేసిండు. సుప్రీంకోర్టు హోదానికి ప్రయత్నం చేసిండు ఇక్కడ.
ఓకే. ఓకే. అంటే ఇప్పుడు బండి భగీరథను దాచిపెట్టిండ్రు అనే ఈ అంశం మీద ఒకవేళ దాచిపెడితే ఎవరు దాచిపెట్టిండ్రు అనేది చివరిగా కంక్లూజన్ ఇవ్వండి. ఏంటంటే ఇప్పుడు బండి భగీరథను దాచిపెట్టిండ్రు అనే ఇప్పుడు కేటీఆర్ చెప్తా ఉన్నాడు కదా! ఆ, ఎవరు దాచిపెట్టిండ్రు అని అనుకుంటున్నారు మీరు? నేను 100% నిజంగానే దాచిపెట్టి ఉంటే ఆమె 100% ఏదైతే ఈ మైనర్ అమ్మాయి కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న బండి సాయి భరత్ ఏదైతే ఉన్నో వాళ్ళ పేరెంట్స్ మాత్రం దాచిపెట్టే అవకాశం ఉంటది. ఇంకోరికి ఎవరికి అవకాశం లేదు. అది 100% ఇవాళ ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి దాచిపెట్టే అవకాశం ఉంటుంది. ఆయనకే అవకాశం ఉంటది. నిజంగానే రేవంత్ రెడ్డి గారు నిజంగానే వీరు వాళ్ళ తండ్రి గారు ఇద్దరు కూడా దోస్తులు అయితే మరి ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ దాచిపెట్టే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇవాళ బయట ఎక్కడ జరిగినా కూడా తెలుస్తుంది అబ్బాయి. కానీ హాస్పిటల్ అంటే ఎవరు చూడరు. హాస్పిటల్ అంటే ఎవరు పెద్ద అంత కాన్సన్ట్రేషన్ పోదు హాస్పిటల్ ఉంటాడు అని చెప్పేసి. కాబట్టి నిజమే కావచ్చు అది. దాని అబద్ధం కూడా కొట్టిపాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే. బేతి మహేందర్ రెడ్డి అని అడ్వకేటు బండి సంజయ్ ముఖ్య అంచనుడు గతంలో, ఇప్పుడు కాదు. దాచిపెడితే దాచిపెట్టిండొచ్చేమో అని అంటున్నాడు. ఎవరు? బండి భగీరథ్ తండ్రి. మనకి ఈ హాస్పిటల్లో అయితే షేర్స్ ఉన్నాయి ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి. మరి ఇంకెందుకు దాచిపెట్టిండ్రు, ఎవరు దాచిపెట్టిండ్రు అనేది మళ్ళా ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు ఈ అంశం కూడా లేవనెత్తిండు కదా, ఆరోపణలు చేసిండు కదా. మరి అవి వాస్తవాలా కాదా అనేది ఇక అది తేలాలే. కానీ ముఖ్యమంత్రి అయితే ఈ అంశంపై మళ్ళీ స్పందించే అవకాశం అయితే ఉంది. రోజుకు ఒక అంశం సంచలనంగా మారింది బండి భగీరథ అంశానికి సంబంధించి. కానీ ఒక డౌట్ కూడా ఏంటంటే, ఓవైపు ఏమో బండి భగీరథ తండ్రి ఏమో నేను అప్పగించినానని ఆయనే చెప్తాడు. ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్లో ఏమంటాడు, అప్పగించాలంటే ఇంటికి పిలిపించి పోలీసులను అగో నా ఇంట్లో ఉండోడు తీసుకుపోండి అని అట్లా అప్పగించాలి, లేదా ఆయననన్న పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులకు అప్పగించాలి, అట్లా అప్పగించాలి. ఏదో అప్ప జంక్షన్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన చెప్పుకోవడం ఏందని ఈయన చెప్తా ఉన్నాడు. ఈ మెడికోర్ హాస్పిటల్లో దాచిపెట్టినది చూస్తేనేమో అది ముఖ్యమంత్రి బంధువులది, స్వయంగా వాళ్ళ అల్లునికే షేర్స్ ఉన్నాయి అంటున్నారు. ఏందో మరి ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏమో తేలాలి. అది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.